ఫ్రెండ్స్, ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఒక ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. పైన కనపడుతున్న ఈ వ్యక్తి అమెరికాకు చెందిన ఆస్టన్ హాల్ అనమాట. ఇతను అమెరికాలో తన డైలీ రొటీన్ ఫిట్నెస్ గురించి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. అయితే అమెరికాలో పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా తను అంబాసిడర్ బ్రాండ్ ప్రమోట్ అనేది చేస్తుంటాడు. అయితే ఇతన్ని సేమ్ కాపీ చేస్తూ ఇండియాకు చెందిన మధ్యప్రదేశ్కి చెందిన యోగేంద్ర అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ వ్యక్తిని మీరు చూడండి. ఈ వ్యక్తి అమెరికాకు చెందిన ఆస్టన్ హాల్ యొక్క డైలీ రొటీన్స్ని కాపీ చేస్తూ ఆ స్థాయిలో వీడియోలు చేయలేకపోయినా తనని కాపీ చేస్తూ తన మిడిల్ క్లాస్ స్థాయిలోనే ప్రతి వీడియోను కూడా కాపీ చేశాడు. అయితే ఈ అమెరికా చెందిన ఆస్టన్ హాల్కి ఒకరోజు ఒక షార్ట్ వీడియో అనేది కంటపడడం జరిగింది. అయితే అప్పుడు తను ఆ వీడియోని లైక్ చేయడమే కాక ఆ వీడియో కమెంట్లో ఇలా రాయటం జరుగుతుందన్నమాట. ఆ కమెంట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోకి కనీసం 1,50,000 లైక్స్ వచ్చాయంటే నేను ఇండియాకి వచ్చి నిన్ను కలవటమే కాదు, ఒక కార్ గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్తాను అన్నట్లుగానే మన ఇండియన్స్ ఈ యోగేంద్రకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 1.5 lakhs లైక్స్ రావటం జరుగుతుంది. అలాగే తను ఈ అమెరికాకు చెందిన ఆస్టన్ హాల్ ఫైనల్గా ఇండియాకు రావటం జరుగుతుంది. ఈ మే 11న తను రావడం జరుగుతుంది. తన విలేజ్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. తనతో పాటు ఎక్సర్సైజ్ చేయడమే కాదు, తనతో పాటు డైలీ రొటీన్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే తనతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ చాలా షార్ట్ వీడియోస్ కూడా చేసి రీల్స్ అప్లోడ్ కూడా చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతము తను ఇండియాలోనే టాప్ రిచెస్ట్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో తాజ్ హోటల్లో ఢిల్లీలో కూడా తనతో పాటు స్టే చేయడం జరిగింది. ఇలా ఎన్నో వీడియోస్ మీరు చూసి ఉంటారు ఈ ఆస్టన్ హాల్ గురించి. అయితే ఇప్పుడు అతను ఇంకో ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. వీరిద్దరు కలిసి ఏవైతే వీడియోస్ చేశారో వాటికి కనీసం 20 లక్షల లైక్స్ వస్తే తనకి కనీసం 45 lakhs గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి మరలా ఇంకో కామెంట్ చేయడం జరిగింది. సో మనందరం కూడా ఈ మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన యోగేందర్ని తప్పకుండా సపోర్ట్ చేయాలి. అప్పుడే అసలు ఈ పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఏంటనేది అసలు రాత్రికి రాత్రి ఒక వ్యక్తిని ఏ స్థాయికి చేరుస్తుందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. సో చూశారు కదండి, అసలు మనం డైలీ రొటీన్లో జస్ట్ టైంపాస్కి వాడుకునే ఈ యూట్యూబ్, ట్విట్టర్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఎంతోమంది కొన్ని కోట్లు సంపాదించడానికి ఒక దారిలా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. సో అర్థమైంది కదండి, మన ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నాం, కానీ వీరంతా కొన్ని కోట్లు సంపాదిస్తున్నాం. ఇదండి పవర్ ఆఫ్ సోషల్ మీడియా. జై హింద్.